తాహేర్ కొండాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి శ్రీ పూరెళ్ల రాజు 3వ నెంబర్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పూరెళ్ల రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్, మంచినీటి సమస్య, చెత్త సమస్య, రోడ్డు సమస్య, ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే 5,016 ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని, యువతకు క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్, రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని, ఇల్లు లేని వారికి అధికారంలో ఉన్న మంత్రితో మాట్లాడి ఇండ్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని, నేను గ్రామంలో ఏ పదవి లేకున్నా నా వాళ్ళు, నా గ్రామ ప్రజలు నాకు తోచినంత వారికి సహాయం చేసుకుంటూనే వచ్చాను. ఇప్పుడు నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే తాహేర్ కొండాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని తాహేర్ కొండాపూర్ గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామం తాహేర్ కొండాపూర్, కరీంనగర్ జిల్లా. పడి మొత్తం ఓట్లు వేయకండి. మీరు ఆలోచన చేయండి. ఇంకా 3 రోజులు కూడా ఉన్నది మీకు టైము. మీరు ఫస్ట్ ఆలోచన చేసి ఎవరైతే కరెక్ట్ ఉంటారు మీరు అనాలిసిస్ చేసుకోండి. లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఏ మనిషి మన ఇంట్లో ఉంటాడు, ఏ మనిషి 24 గంటలు మనకు అవైలబుల్గా ఉంటాడు, ఎవరైతే మనకు సహాయం చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది కాదు, మీ కళ్ళ ముందు ఉన్నదే. అవన్నీ కూడా మీరు చూసుకొని మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అనేది మీరు ఇప్పుడు 4 అభ్యర్థులు నిలబడ్డారు. ఫస్ట్ చూసుకోండి. అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్దగా అందరు కాంచెలి ఫ్యామిలీ మొత్తం కూర్చొని మీరు డిస్కస్ చేసుకోండి. ఏ అభ్యర్థి అయితే మంచిగా ఉంటాడు, మనకు లాస్ట్ 30 సంవత్సరాల నుంచి ఎట్లా జరుగుతుంది, ఈ రాజు అనే వ్యక్తి మనకు ఏ విధంగా సహాయపడతాడు. తర్వాత కూడా ఇప్పుడు ఏ పదవి లేనప్పుడే ఆయన చాలా సహాయకంగా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఇంకొక బలం, సర్పంచ్ అనే బలం ఇస్తే ఇంకొంచెం తనకు దూసుకొని పోతాడు. ఏ పని అయినా కూడా ముందుండి చేయగలుగుతాడు. మిగతా వ్యక్తులను కూడా చూడండి, వాళ్ళ ఏం ప్లేస్లు ఉన్నాయి, ఈ మనిషి ప్లేస్లు ఏమున్నాయని ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు గమనించి తను రాజు అనే వ్యక్తికి సర్పంచ్గా బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నమస్కారం చేస్తున్నా. సరిత, తెహరా కొండపూర్, మాది కొండాపూర్ గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాము. మమ్మల్ని గెలిపించండి. బ్యాట్ గుర్తు. మినరల్ వాటర్ పెట్టిస్తామండి అందరికీ. కొండాపూర్లో ఇంటింటికి 1 రూపీ కాయిన్తో ఫ్రీగా. ఇంటింటి ఆడబిడ్డకి గడప గడపకు 5,016 ఇంటింటికి ఇప్పిస్తాము. ఇంకొకటి ఏంటి, అది పిల్లలు ఆడుకోవడానికి ప్రతి రైతు బాధపడుతుండు అని ఎదురుగట్ట నుంచి వెళ్ళి వాటర్ ఓపించిన. ఏ సాయం లేకున్నా కానీ ఈ సాయం చేయాలని నేను వార్డు నెంబరు సర్పంచ్ లేనప్పుడు సుతం వాటర్ సాయం చేసిన. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెర్ల బుత్తుకురు పోకుండా చేసి వాటర్ ఓపిస్తున్నా. ఊళ్ళో నా సొంతగా తెప్పించి ప్రజలు కష్టపడద్దని ఇక్కడనే 10 రూపాయలతోటి ఆడిపోతే 5 రూపాయలు కానీ తాగత్తరు అటు ఇటు ఇబ్బంది పడతారని ప్రజలకు సాయం చేయించి వాటర్ ఎదురుగట్ట నుంచి వాటర్ తెప్పిస్తున్నా. ఓపెన్ జిమ్ము యువకులకు పెట్టిస్తా. యూత్కు ఏం కావాలన్నా చేస్తా. ముసలోళ్ళకు ఎవరికి కానీ ప్రతి ఒక్కరిని ఏ ఆపద వచ్చినా తీసుకొస్తా, దించుతా, మళ్ళీ చేస్తా. ఊళ్ళో పింఛని కానీ ఏది కానీ ప్రభుత్వంతో మాట్లాడి చేపిస్తా. పెట్టిస్తా. మన గ్రామంలో గెలిచిన ఓలే 30 తారీఖు లోపు నమ్మకం లేకుంటే ఏదైనా అగ్రి రాసి వంటి రాసిస్తా. అమౌంట్ పెట్టువన్నా పెడతా. ఆడపిల్ల ఉడితే 5,000 ఇస్తాని ప్రతి ఇంటికి ఇస్తాని కోరుకున్నా. అది సుతం చేస్తా. మా ఇండ్లు రాని వారికి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు తెప్పిస్తా. కంపల్సరీ చేపిస్తా. ఈ పనులు చేపిస్తా అని అగ్రి ఇస్తున్నా. నా దగ్గర ఏం రాజకీయం లేనప్పుడు సుతం ఊరందరికీ సాయం చేసిన. ఎవరు చనిపోయినా కానీ 10 రూపాయలు సాయం చేసిన ఇప్పటి వరకైతే నేను. నా పేరు రాజు, పూరెళ్ల రాజు. సర్పంచ్గా ఉండాలనుకున్నా. ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసిన, ఇప్పటికి సుతం చేయాలనుకుంటున్నా. నా దగ్గర ఏం లేనప్పుడు సుతం ప్రజలకు సేవ చేసిన, ప్రజలను అందరినీ కాపాడుకున్నా. ఇప్పటికి సుతం ఏ పదవి లేకున్నా కాపాడినా, ఇప్పటికైనా కాపాడాలని కోరుకుంటున్నా. ఇప్పటికి సుతం నాకు ప్రజలు సేవ చేయాలని గుర్తుంచుకొని ఏ పైన చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇచ్చిన అగ్రీలు మాత్రం కంపల్సరీగా నేను గెలుచుతోటి 30 తారీఖు వరకు ఆడపిల్లకు కానీ వాటర్ ప్లాంట్కి కానీ చేసి చూపిస్తా. నమ్మకం లేకుంటే ఏదైనా రాసిచ్చగలుగుతా అని కోరుకుంటున్నా.
నాకు ప్రజలు నేను చేసిన సాయం పట్టి ఇప్పటికీ నన్ను గుర్తించాలని కోరుకుంటున్నా. చేసి గెలిపించి ప్రజలందరూ ఎవరు ఏం చేసిర్రో ఏం చేయాలో అన్ని గుర్తించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అది మా తమ్ముని కొడుకు పురెల్ల రాజు గెలిపియన్నని మేము కోరుకుంటున్నాం. మంచిగా ముసలోళ్ళకు ఎవరికైనా కానీ ఆదుకుంటాడు. నా భర్త చచ్చిపోయిన సంది నేను ఇంట్లోనే ఉంటున్నా. మా తమ్ముని కొడుకులే తప్పకుండా అందరూ ఓటేసి గెలిపియాలి అని కోరుకుంటాండ్రు. లేనోళ్ళకు ఉన్నోళ్ళకు అందరికీ ఎంత అర్థం అని చెప్తే వినకుండా అర్జంతలో కాడికి వెళ్ళి చచ్చిన వాళ్ళకు బతికిన వాళ్ళకు అందరికీ సంతర్పణ పెట్టినట్టు పెట్టుకొచ్చిండు. తండ్రి నీ బాధ్యత మీరు గెలిపియ్యరు, గంతే, ఏమి లేదు. చేసిన సర్పంచ్ ఉండి సూతం ఏం చేయలేకపోయినా కానీ నేను ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కానీ 10 రూపాయల సాయం నేను చేసినా కానీ సర్పంచ్ తోటి కాంతి సూతం నేను చేశాను. సరే ఎస్సీ కాలనీ కానీ కాపోళ్ళు కానీ షాలోళ్ళు కానీ ఎవరికైనా ప్రజల దగ్గర మా డాడీ కానీ నేను కానీ గుర్తించి ఆన్నే ఉండి వాళ్ళ దగ్గర ఉంటారా మీరు వీళ్ళ దగ్గర పోతారా అంటే సూతం పట్టించుకోకుండా అందరు మనుషులే కదా అని గుర్తించి వాళ్ళ ఇంట్లకు ప్రతి ఒక్క సాయం చేసిన, చనిపోయిన వాళ్ళకి కట్టెలు కానీ లేనోళ్ళకు మేకలు కానీ ఏదైనా ప్రతి ఒక్క సాయం నేను చేస్తాను. చేసిన ఇప్పటికీ కూడా మళ్ళీ గెలిపించుకుంటే నేను ఏది చేయనో అది చేస్తాను. ఎవరికన్నా గుంట భూమి లేకుండా ఏమన్నా ఫ్రీగా భూమి వచ్చినా కానీ లేనోళ్లకు చేయగలుగుతాను, చేపిస్తాను. ప్రభుత్వంతో కొట్లాడతాను. ఏది ఉన్నా మీ ముంగట పడి మీ కాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఏ ఆపద వచ్చినా కానీ మీ దగ్గరికి వచ్చి బండ్లే ఎక్కించుకొని పోయి తీసుకొస్తాను. మళ్ళీ 10 రూపాయల ఖర్చు అయినా కానీ పెట్టుకుంటాను, నేను చేపిస్తాను. నా దగ్గర ఉన్నంత వరకు సాధ్యం ఉన్నంత వరకు పానం పోయినా కానీ కొట్లాడతాను. కొడుకు చేసిన సాయాలు మీరు గుర్తుంచుకొని నా కొడుకును భారీ మెజార్టీతోటి పురెల్ల రాజును మంచిగా గెలిపించాలి. ఎన్ని అయినా కానీ మేము అందంగా ఉంటాము. మంచిగా ఎట్లున్నామో గట్లనే అన్నీ ఇప్పటికీ మంచిగానే చూసుకుంటాం. ఇవాళ నాకు ఎట్లా చూసుకున్నామో గట్లనే చూసుకుంటాం. అంతకన్నా మెజార్టీతో చూసుకుంటాం మేము. నా కొడుకు అన్నిటికీ అందంగా ఉంటాడు. మీ కాళ్ళ కాడ ఎప్పుడైనా ఏ బాధలు వచ్చినా కానీ మిమ్మల్ని ఆదుకుంటాడు. మంచిగా మెజార్టీతోటి మాతోటి అందరూ ప్రజలు మాతోటి ఉండాలి. బాటి గుర్తుకు ఓటేసి గెలిపించాలి. శిరీష, మా ఇంట్లో నుంచి మేము తాహేర్కొండాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. ఈ పోటీ అనేది ఒక విలేజ్ డెవలప్మెంట్ కోసము, యువత కోసము, ప్రతి ఒక్కరూ పడుతున్న ఇబ్బందుల కోసం మేము మా ఇంట్లో నుంచి ఒక మనిషిని పోటీకి దించినాము. ఇది మేమందరము అందరి డెవలప్మెంట్ కోసం ఆలోచించినాము. ఊర్లో పడుతున్న ఇబ్బందులకు మినరల్ వాటర్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరము. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కన్నా మన ఊర్లోనే ఒక ప్లాంట్ పెట్టిద్దాము, అది కూడా ఫ్రీ సర్వీస్, వాటర్ అనేది ఫ్రీ సర్వీస్ ఇద్దామన్న ఉద్దేశంతో మేము అదొక మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసినాము. మీరు అదొక్కటి అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము పెట్టిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డ పుట్టిన వెంటనే 5016 ఇస్తామని ఒప్పుకున్నాము. అది కూడా మేము ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇస్తాము. యువత డెవలప్మెంట్ కోసం కూడా మేము జిమ్ కానీ ముసలోళ్ళకి మన బాడీ ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి మేము ఎలాంటి చర్యలు తీసుకోనైనా కూడా అవన్నీ మేము ముందుకు తెస్తామని మనవి చేస్తున్నాము. బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో అందరు గెలిపించాలని మా మనవి.